ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఇంకో లెక్క అని ఖతర్నాకు వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు. నమస్తే సార్, చాలా రోజులు కనిపించారు సార్. ఎలా ఉన్నారు సార్? మీ మాటలు పంచులు విని చాలా రోజులైందండి బాబు. 2 ఏళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాను. మరి 2 ఏళ్ల పాటు ప్రజలు చాలా మిస్ అయ్యారు సార్ మిమ్మల్ని. ఇక తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు పోనీలండి, ఇప్పటికైనా వచ్చారు. ఇక నుంచి మీరు ఏం చేయబోతున్నారు సార్? ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. వామ్మో, వచ్చి రావడంతోనే పెద్ద వార్నింగ్ ఇచ్చారుగా. ఇదో ప్రభుత్వమా కాదా? మొత్తం రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందానేనా? రియల్ ఎస్టేట్ దందానా? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏం జరుగుతుందో చూస్తున్నారు కదా. బ్రహ్మాండమైన ఫ్యూచర్ సిటీ రెడీ అవుతుంది అక్కడ. ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ. అదేంటి సార్ అలా తీసి పారేస్తారు? ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. వద్దంటే ఎలా సార్? హైదరాబాద్ ఎలా డెవలప్ అవుతుంది చెప్పండి. నువ్వు పెంచినావు హైదరాబాద్. ఆయన పెంచలేదా? ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ? హైదరాబాద్ ను కట్టింది నానే అని చెప్పుకుంటున్నారు సార్ చంద్రబాబు గారు. బిజినెస్ మీట్ పెడతాం, ఎంఓయూలు చేసుకుంటాం. ఏ ప్రభుత్వం చేయాల్సింది. అవును సార్, తెలంగాణకు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయంట. అక్కడ ఏపీలో కూడా పెట్టుబడుల వరద పారుతోంది అంటున్నారు చంద్రబాబు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓయూలు సక్సెస్ అయ్యేది ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. అంటే ఆయన చెప్పిందంతా సొల్లా? ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా వైజాగ్లో. అవును, అప్పుడు కూడా చాలా ఎంఓయూలు జరిగాయి. ఎవరు వెళ్ళి ఎంఓయూలు చేసిన వాళ్ళంటే వంట మనుషులు చెప్పింది. ఎటు వంట మనుషులా? పానకంలో పుడకల్లాగా వంట మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఆ స్టార్ హోటల్లో బయట వంట మనుషులు, వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు, వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టే పెట్టిన వాడు పాపం. ఊరుకోండి సార్, ఊకలో ఈకలాగా అలా తీసి పారేస్తారేటి? ఇప్పుడు మరి ఎక్కడ పెట్టుకోవాలని ఎక్కడ చెప్పండి. రాలేదా? ఆఖరికి 10,000 కోట్లు రావాలి. ఏమో సార్, మాకు తెలదు.